ఒక సాధారణమైన పేషెంట్కి చెవిలో చీము కారడానికి, ఒక డయాబెటిస్ అంటే షుగర్ ఉన్న పేషెంట్కి చెవిలో చీము కారడానికి మధ్య చాలా తేడా ఉంటుందండి. వ్యాధి తీవ్రతలో చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ షుగర్ పేషెంట్స్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి కొన్ని రకాలైన బ్యాక్టీరియా అంటే ఒక సూడోమోనాస్ లాంటి బ్యాక్టీరియా, స్టెఫైలోకోకస్ అనే బ్యాక్టీరియా, తీవ్రమైన బ్యాక్టీరియాలు చెవి ఎముకను కూడా డ్యామేజ్ చేస్తాయి. ఈ డ్యామేజ్ చేయడం అంటే సింపుల్ వాళ్ళు చెప్పాలంటే ఈ చెవి ఎముకని కుళ్ళింపజేస్తాయి. ఈ కుళ్ళిపోయిన ఎముకని సైలెంట్గా డ్యామేజ్ అయిపోతుంటుంటే అది ప్రాణ ప్రమాదానికి కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో కనుక ఒక డయాబెటిక్ పేషెంట్ ముఖ్యంగా 20-30 సంవత్సరాల నుంచి షుగర్ ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో చెవిలో చీము వస్తుంటుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్న ఈఎన్టీ సర్జన్ని కన్సల్ట్ చేస్తే కనుక దానికి సంబంధించిన ఎక్స్రేలు కానీ సిటీ స్కాన్లు కానీ తీసి ఆ వ్యాధి తీవ్రత ఎంత ఉన్నదో తెలుసుకొని ఎముక డ్యామేజ్ అయిందా, ఎముక కుళ్ళిపోయిందా, లేదంటే ఈ ఎముకకి వెళ్లకుండా మిడిల్ ఇయర్ వరకే ఉన్నదా ఇన్ఫెక్షన్ అనేది మనం తెలుసుకోగలుగుతాము. సో మెడికల్ షాప్కి వెళ్ళి 2-3 రకాల డ్రాప్స్ వేసుకోవటమో, 2-3 రకాల ట్యాబ్లెట్స్ వేసుకోనో జస్ట్ టైం పాస్ చేయకుండా వీళ్ళు నిర్లక్ష్యం చేయకుండా కనుక ఈఎన్టీ సర్జన్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ముఖ్యము.